హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగులో 3వ పాఠమైనటువంటి శతక సుధ అనేటువంటి పాఠం నేర్చుకుంటున్నామండి. ఈ పాఠం మనకు ఏంటిది? శతక శతక సుధ అనేటువంటి పాఠం మనకు ఎట్లా ఉంటుందంటే శతక ప్రక్రియకు చెందిందై ఉంటుంది. తర్వాత శతకం అంటే ఏంటిది? 100 లేదా 100కి పైగా పద్యాలుతో కలిగి ఉంటుంది. ఓకే అండి, ఇదంతా కూడా మనము నేర్చుకుంటాము. మనకు 3rd క్లాస్ నుండి 6th క్లాస్ వరకు తెలుగు అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంగ్లీష్ మీడియం మిత్రులకు సైన్స్ 6th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయింది. సోషల్ కూడా 6th లాస్ట్ టూ చాప్టర్స్ ఉన్నాయి. అవి అయిపోతే 6th కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ సైన్స్ 7th స్టార్ట్ చేస్తాం. అలాగే సోషల్ కూడా స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈజీ వేలో లెర్నింగ్ అనేది మన లర్నర్ జోన్లో ఉంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులైతే ఇవన్నీ కూడా మీరు పరిగణించి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్లయితేనే లైక్ కొట్టండి, మీకు నచ్చినట్లయితేనే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా అండి? ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన దగ్గర ఉంది. వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో మేము పోస్ట్ చేస్తున్నాము న్యూస్ పేపర్స్. అవి కూడా మీరు ఖచ్చితంగా చూడండి. కామెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, అవి చూడండి. ఓకే, చూసినట్లయితే శతకాలు నైతిక విలువను పెంపొందిస్తాయి, సమాజ నడవడికను లోకం పొగడలను తెలుపుతాయి, రేపటి సమాజానికి మానవత విలువను అందిస్తాయి. ఓకే, మంచి చెడుల విచక్షణను నేర్పిస్తాయి. అంటే మంచి ఏంటిది, చెడు ఏంటిది, గుడ్ ఏంటిది, బ్యాడ్ ఏంటిది అనేది కూడా మనకు నేర్పిస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకే అండి, మనం ఇక్కడ డైరెక్ట్ పాఠ్యభాగ వివరాలకు వెళ్ళిపోదాము. పాఠ్యభాగ వివరాలు వచ్చేసి మనకు ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. ఆల్రెడీ మీరు ఒక్కసారి గమనించండి. మనకు 5th క్లాస్ నుండి చూడండి, 6th చూడండి, 7th చూడండి, 8th చూడండి, 9th చూడండి, 10th. కానీ మనకు 8th వరకు ఇనఫ్. ఎస్జిటి మిత్రులకు, ఎస్ఏ వాళ్ళకు 9th 10th కూడా అవసరం. కానీ నేను ఎస్ఏ వాళ్ళకు ఒకటి చెప్పబోయేది ఏంటిదంటే, మీరు 9th 10th వరకు అంత పోకండి. దేనికి? టెట్కు. అంటే బయోసైన్స్ అండ్ మనకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ ఎస్ఏ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు తెలుగు టెట్లో ఉంటుంది కదా. మీరు 8th వరకే చదువుకోండి. నా మాట వినండి ఒక్కసారి. ఎందుకు దీంట్లో పోవద్దంటే, మీకు ఉన్నటువంటి టైము మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ మీద పెట్టండి, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అంటే వాటి మీద పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే, టెట్లో అంతగా ఎక్కువ అడగరు. 9th 10th ఏదో 1 2 అడుగుతారు. అది కూడా ఎవరు? నార్మల్ 1 2 కోసం మీరు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు వీటి మీద వెళ్ళండి. వీటితో పాటు మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్కి వెళ్ళిపోండి. మనమైతే ఎస్జిటి మిత్రులు అయితే ఖచ్చితంగా 8th వరకు నేర్చుకోవాల్సిందే. ఓకే, శతకం 100 లేదా 100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి మకుటం ఉంటుంది. ఓకే, ఇవి ముక్తకాలు. అంటే ఏంటి? ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటాయి. ముక్తకాలు అంటే ఏంటిది? ఇండిపెండెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండిపెండెంట్ అంటే వేటి మీద ఆధారపడి ఉండదు. ప్రస్తుతం పాఠంలోని సుమతి, దాశరథి, నరసింహ, నుకేసరి, వేమన, నగ్న సత్యాలు, శ్రీనివాస బొమ్మల, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాలలోని పద్యాలు ఉన్నాయి. ఓకేనా? మనం ఇక్కడ విద్యార్థులకు సూచన అనేది ఉంది. ఇది అంతగా ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు మనకు. మనం ఓన్లీ ఇంపార్టెంట్ నేర్చుకుంటున్నాము. టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనము స్కూల్లో పాఠం చెప్తలేము. ఓకేనా? మనము జస్ట్ ఏంటిది, టెట్ అండ్ డిఎస్సిలో మార్కు కోసమే నేర్చుకుంటున్నాం. 1 మార్కు, 1 అడుగు ఛత్రపతిలో అంటాడు కదా, మనకు కావాల్సింది 1 మార్కు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సుమతి శతకం రాసింది బద్దెన. ఫ్రీక్వెంట్గా అడిగినటువంటి క్వశ్చన్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ అండి ఇది. 100% ఎవరికో ఒకటి దాంట్లో వస్తుంది. అరే అంత ఈజీగా అడుగుతారా అంటే, నీకు ఈజీగా అవ్వచ్చు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నోనికి ఇది హార్డ్. చదివేటోనికి ఏదైనా ఈజీ, చదవడానికి ఏదైనా హార్డ్. కాబట్టి ఈజీ హార్డ్ అనేది ఉండదు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మనం చూద్దాం. సుమతి శతకం బద్దెన రాశారు. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలలో ఇమిడ్చి సుమతి శతకానికి రాసిన కవి ఎవరు అంటే బద్దెన. ఓకే, మనం 5th క్లాస్ నుండి ఇప్పటి వరకు నేర్చుకుంటూనే వస్తున్నాం. ఓకే,
ఇక్కడ వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఫామ్ కావచ్చు అంటే, వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే అని ఏ కవికి పిలుస్తారు? బద్దెన. ఎవరు? మనకు ఎర్రన. తర్వాత ఇంకెవరు? మనకు గోపన్న. ఇట్లా కొన్ని మనకు ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ పెట్టేసి ఒక మార్కు కొట్టేసి జేబులో పట్టుకొని రావాలి ఎగ్జామ్ హాల్ల నుండి. ఓకే. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. ఏ గ్రంథాన్ని రాశాడు అనేది కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. దాశరథి శతకం చూసినట్లయితే కంచర్ల గోపన్న మనందరికీ తెలుసు. రామదాసుగా పేరు మనకు ఏంటిది 6వ తరగతిలో ఏంటిది మనకు లాస్ట్ ఉపవాచకం ఉంటుంది. రామదాసుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి రామదాసుని బాల్యం నుండి రామదాసు మనకు బందీఖానా నుండి ఎట్లా మళ్ళీ భద్రాచలానికి వచ్చాడనేది ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ అయి ఉంది. ఒక్కసారి మీరు చూడండి, వీడియో కూడా ఉంటుంది దానికి సంబంధించింది. దాశరథి శతకం కంచర్ల గోపన్న. రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న దాశరథి కరుణాపయోనిధి. ఏంటిది? దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. ఇక్కడ నెంబర్ 1 పాయింట్ వచ్చి ఏ శతకం రాశాడు? దాశరథి. నెంబర్ 2 వచ్చేసి మకుటం ఏంటిది? దాశరథి కరుణాపయోనిధి. ఏంటి? దాశరథి కరుణాపయోనిధి. ఇంకొకటి ఏంటిది? ఎవరికి అంకితం ఇచ్చాడు? భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. తర్వాత ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకపై నాట్యమాడుతూనే ఉంది. ఏ జిల్లాకు చెందిన వారట అంటే ఖమ్మం జిల్లాకు నేలకొండపల్లి గ్రామానికి. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు 2, 3 అండ్ 4 ఏంటిది? నరసింహ శతకం మరియు నృకేసరి శతకం 2 రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏంటిది? కాకుత్స్యం శేషప్ప కవి. ఇది మనకు టెట్ 2024లో అడిగారు, అలాగే 25లో అడిగారు, అలాగే డిఎస్సిలో కూడా అడిగారు. ఓకేనా. క్లారిటీ. నెక్స్ట్ జగిత్యాల. ఓకే. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి నరసింహ శతకం ఎవరు రాశారు? క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి నృకేసరి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి మనకు ధర్మపురి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి మనకు ఆ ధర్మపురి నరసింహునికి తన జీవితానికి అంకితం ఇచ్చినటువంటి కవి ఎవరు? ఓకే. ఏంటిది మనకి ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నరహరి శతకం ధర్మపురి రామాయణం ఈయన రచనలు. ఏంటిదట? ఇక్కడ మీరు ధర్మపురి అనేది గుర్తుపెట్టుకోండి, తర్వాత నరహరి అనేది గుర్తుపెట్టుకోండి. ఈనాఫ్. తర్వాత జన వ్యవహార నూడీకారాలు పదబంధాలు లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. ఓకేనా. నెక్స్ట్ ఓకే అండి. ఇక్కడ మనము వేమన తాత కనబడతాడు కదా, మనం ఇది చాలా ఫేమస్ స్టిల్ మన తెలుగు రాష్ట్రాలలో. మన వేమన శతకం చూద్దాం. వేమన శతకం ఎవరు రాశారంటే వేమననే రాశాడు. తర్వాత వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు. ఫేమస్ అన్న కదా, అదే. సహజ కవిగా, ఇక్కడ సహజ కవి అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది ఇంకొక కవికి కూడా అభివృద్ధి ఉంది. ఓకే. సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవత విలువలు ఉంటాయి. ఏమేమి ఉంటాయట? నీతి, లోకజ్ఞానం, మానవత విలువలు. ఏ జిల్లాకు చెందినవారు? కడప జిల్లాకు చెందినవారు. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. ఓకేనా. నెక్స్ట్ మనము నగ్న సత్యాలు శతకం. ఓకే. నగ్న సత్యాలు శతకం ఎవరు? రావికంటి రామయ్య గుప్తా. ఓకేనా. ఇక్కడ చూద్దాం, మనకు ఇతనే. ఇక్కడ మనకు డేట్ కూడా ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ కవిరత్న అనే బిరుదు. ఈ కవిరత్న అనేది మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ ఏంటిది? ఇక్కడ కవి రత్న, రవి కవి రవి. ఓకే. కవి రవి అట్లా గుర్తుపెట్టుకోండి. ఈయన బిరుదు
తర్వాత మనకు ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినవాడు. మనకు మంతిని అనగానే గౌతమేశ్వర దేవాలయం గుర్తుకు రావాలి. గౌతమేశ్వర శతకం, గీతామృతం, తర్వాత మనకు ఏంటిది వరద గోదావరి 3 ఉన్నాయండి. గోదావరి అనగానే కూడా మనకు మంతిని రావాలి. గౌతమేశ్వర అనగానే మంతి, తర్వాత గీతామృతం అనగానే మంతిని. ఓకే, 3 ఈయన రచనలు. వరకవిగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇదండి మనకు ఎవరు డాక్టర్ ఆడేపు చంద్రమౌళి గారు. శ్రీ శ్రీనివాస శతకం డాక్టర్ ఆడేపూలి ఏంటి ఆడేపు చంద్రమౌళి. వరంగల్ జిల్లా ఏంటిది వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు ఏంటిది కవి శశాంక. కవి శశాంక మీరందరూ కూడా బిరుదులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. బిరుదులలో కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం ఇది పద్యకావ్యం. ఓకే, రచించాడు. సరళమైన భాషతో అందరికీ అర్థమయ్యే శైలితో పదాలు రాయడం వీరి యొక్క ప్రత్యేకత. ఇక్కడ మనం ఓకే శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం, శ్రీ దూపాటి ఏంటిది సంపత్కుమారాచార్య. ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో ఏంటిది యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఈయన ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలు పెంపొందిస్తాయి. మనం దాదాపుగా 8 కవుల గురించి నేర్చుకున్నాము. ఓకే అండి, మనం నెక్స్ట్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి మనము ప్రవేశిక చూద్దాం. ప్రవేశిక తర్వాత లెసన్ స్లైడ్స్ ఉంటాయి, అవి మీరు చూడండి, మీరే చదువుకోవాలి. మేము ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తాం కాబట్టి తర్వాత మనము గ్రామర్లో వెళ్ళిపోదాం. మర్చిపోయాను, ఒక్కసారి మీరు చూడండి. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. ఓకే, ఓకే అండి, ఇక్కడ చూడండి మనకు నగ్న సత్యాల శతకం రావికంటి రామయ్య గుప్తా. తర్వాత శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఏంటిది డాక్టర్ ఆడేపు చంద్రమౌళి. తర్వాత యాదగిరి నృసింహ శతకం దూపాటి సంపత్కుమారాచార్య గారు. ఓకే, ఇవన్నీ కూడా మీకు తర్వాత ఇక్కడ మనకు పద్యాలతో పాటు తాత్పర్యాలు కూడా ఇచ్చారు. మీరంతా కూడా చదువుకోవాలండి. మనం ప్రతి ఒక్కటి చెప్పలేం కాబట్టి మీరు సహకరించండి. ఇక్కడ మనకు నోట్స్ మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఉంది. శతకం అంటే ఏంటిది 100కి పైగా, ఇది మనకు టెట్లో అడిగారండి, డిఎస్సిలో అడిగారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్గా ఇచ్చాము, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కూడా పదజాల వినియోగం, వీటికి సంబంధించి మేము షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసాము. అదే ఇది, ఇవి మనం దీంట్లో వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోయినట్లయితే మనము అర్థాలు ఉన్నాయి ఇక్కడ. నరుడు అంటే ఏంటిది మానవుడు, నరుడు అంటే మానవుడు. గౌలి అంటే ఏంటిది అపహాస్యం. జివ్వ అంటే నాలుక. తర్వాత కపటము అంటే మోసరి. తర్వాత దరిద్రి అంటే భూమి మీద 100% ఒక మార్క్ వస్తుంది ఏదో ఒక సెషన్లో. పరివర్తన అంటే ఏంటిది మార్పు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే మనకు ధరిత్రి అంటే భూమి, నేల, అవని. నెక్స్ట్ తావి అంటే పరిమళం, సువాసనలు. ఇక్కడ నానార్థాలు చూసుకుందాం. మనకు టెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్. శ్రీ అంటే సాలెపురుగు, సంపద, పాము. స్త్రీ అంటే వేరు. ఓకే, నెక్స్ట్ ధనము అంటే విత్తము, సంపద. చూడండి, ఇక్కడ సంపద ఇక్కడ సంపద ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మనం ఈ భాషను గురించి తెలుసుకుందాంలో మీకు నార్మల్గా ఒక ఏంటిది మనకు క్లూ ఇచ్చేస్తా, తర్వాత మీరే చేసుకోవాలి. ఇది మనకు హోంవర్క్ అనుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి. కింది వాక్యాలలో భాషా భాగాలను గుర్తించండి, పట్టికలో రాయండి. మామిడి పండు తీయగా ఉంది. తీయగా అనేది ఏంటిది విశేషణం. ఓకే, విశేషణం. ఓకేనా, విశేషణం అంటే ఏంటిది అడ్జెక్టివ్. నెక్స్ట్ మనకు అయ్యో రమా చదువు ఆగిపోయిందా. ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ అయ్యో అంటే ఏంటిది అవ్యయం. ఓకే, పిల్లలు శతక పద్యాలను చదువుతున్నారు అంటే క్రియ అన్నట్టు ఇది. తర్వాత ఆమె మహాస్వాది. ఆమె అంటే ఏంటిది ఇక్కడ సర్వనామం. ఓకే, ఇట్లా ఇంకా 3 ఉన్నాయి, అవి మీరు నేర్చుకోండి. ఇవన్నీ చెప్తే నేను ఇక మీకు బుర్ర అనేది ఎట్లుంటుందంటే ముద్దు బారిపోతుంది. ఓకే, సంధి అనేది ఉంది కదా, సంధి నేడు
ప్లస్ ఇక్కడ ఏంటిది నేడిక్కడ. ఇది ఎట్లా వచ్చిందో అనేది కూడా మనకి ఇక్కడ చూద్దాం. ఈ డూలో అనేది ఈ డూ అనేది ఉందా, ఇగో ఇది దాని యొక్క విడదీస్తే ఇట్లుంటుంది. నేను మంచిగా రాసి చూపెడతాను వినండి. డూ ఓకే ఇట్లా. మరి ఈ అనేది ఎక్కడ నుండి అంటే ఇక్కడ ఉంది కదా, అక్కడిది. ఇక్కడ మరి ఇది ఎట్లా వచ్చిందంటే ఇదిను ఇది ఫైట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, డూ ప్లేస్లో ఊను తీసేసి ఈ వస్తుంది. ఇది గెలుస్తుంది. మీకు అర్థం కావడానికి చెప్తాను. అది గెలుస్తుందా అంటే గెలవది, మనకు అదంతా అవసరం లేదు, కానీ నీకు చెప్తాను అట్లా గుర్తుపెట్టుకోరా నాయన అని. ఓకే అప్పుడు ఏమవుతుంది, అది డి అవుతుంది. సేమ్ అట్లాగే వారు ప్లస్ ఇచ్చట, వారిచ్చట, రు 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 ఓకే. తర్వాత ఈ రు ఇది ఇది గెలుస్తుంది కదా, అంటే రీ వచ్చేసింది. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. పై మొదటి పదంలో నేడు, చివరి అచ్చు పూర్వపదం ఊ, రెండవ పదం ఇక్కడలో మొదటి అచ్చు పరస్వరం ఈ, ఉకారానికి ఈకారం కలిసినప్పుడు ఈకారమే నిలబడింది. ఓకే ఈకారమే నిలబడిందట, ఇప్పుడు గెలిచింది కదా. ఓకే నెక్స్ట్ అంటే సంధి జరిగిందన్నమాట. ఓకే అక్కడ సంధి జరిగిందట. పూర్వ స్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. ఓకే మనకి ఇక్కడ పూర్వస్వరం అంటే ఏంటిది, నేడు అంటే ఏంటిది, దీంట్లోని చివరి ఏంటిది ఊ. ఓకే తర్వాత పరస్వరం అంటే పూర్వస్వరం అంటే ఇది, పరస్వరం అంటే ఏంటిది, ఇక్కడ ఈ ఉంది కదా ఇది. కాబట్టి ఏది నిలుస్తుందట, పరస్వరమే నిలుస్తుంది. అంటే ఏంటిది, మనకు రెండవ పదంలోని మొదటి అచ్చు, దీనినే సంధి అంటాము. మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటాను. తర్వాత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న ఏంటిది అంటే పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశము అగుట సంధి. అంటే ఏకాదేశం అంటే ఏంటిదని అడిగారు, అంతే, ఇంకేం లేదు. ఇక ఏకాదేశం అంటే ఏంటిది, ఒక వర్ణ స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్నే ఏంటిది ఏకాదేశం అంటారు. ఇదే క్వశ్చన్ దాంట్లో దిగింది, సేమ్ టు సేమ్ డిట్ జిరాక్స్. ఓకే మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగులో అప్లికేషన్ అడగరు, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడిగితే అడగచ్చు. తెలుగులో అప్లికేషన్ అడుగుతారు అనేటువంటి వాళ్ళకు ఇక నేనేం చెప్పలేను, వేరే దాంట్లో అడుగుతారు. ఓకే ఇక్కడ కొన్ని చూద్దాం, మనం ఒక 2 చేద్దాం. 2 మనకు చేసినట్లయితే ఇక్కడ మీకు తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటివి బిట్స్ కూడా చేయాలి. మీరు అన్నీ మనమే చెప్పుకుంటా పోతే ఇక మీకు ఏం పని లేకుండా పోతుంది. దానము ప్లస్ ఓసంగి ఏంటిది, దాన మోసంగి. ఓకే దాన మోసంగి. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకు, మా ప్లస్ ఊ ము. ఓకేనా ఇక్కడ ఓ ఓ ఉంది కదా, ఇది తీసేయి, ఏంటిది మో. ఓకేనా సారీ మో, ఇట్లా వచ్చింది. ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే కవితలు ప్లస్ అల్లిన ఏంటిది, కవితలు అల్లిన. ఓకే విఘ్నము ప్లస్ అయినా, విఘ్నమైన. కపటము ప్లస్ ఉండు, కపటముండు. ఇక లాస్ట్ నేను చెప్పా, మీరు నేర్చుకోవాలి. ఓకే మనం ఇక్కడ ఇదంతా కూడా దానికి సంబంధించిన నోట్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక్క ఇంపార్టెంట్ ఉంది, దాంట్లో చూద్దాం. ఇక్కడ ఏంటిది, పాఠశాల గ్రంథాలయం నుండి వివిధ శతకాలను సేకరించి పరిశీలించి అంశాల వారీగా కింది పట్టికలో రాయండి. ఇది మనకు ఎట్లా యూజ్ చేయాలో నేను చెప్తా, వినండి. అద్భుతంగా ఇచ్చాడు ఈ ప్రాజెక్ట్, ఇది పక్కన పెట్టు. కానీ నీకు టెట్ డిఎస్సిలో ఒక మంచి స్లైడ్ ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఉపయోగించుకోవచ్చు. చెప్తాను వినండి. సుమతి శతకం ఫస్ట్ రాయండి. సుమతి. మకుటం ఏంటిది, సుమతి. నేనేదో నార్మల్గా రాస్తానా, మీరు నీట్గా రాసుకోండి. కవి పేరు ఏంటిది, బద్దెన. ఓకే సెకండ్ ఏంటిది మనకు, దాశరథి శతకం. ఓకే మకుటం ఏంటిది, దాశరథి కరుణా పయోనిధి. తర్వాత ఏంటిది, కంచర్ల గోపన్న కవి పేరు. తర్వాత నగ్న సత్యాలు. ఓకే ఏంటిది, రావి కంటి ఏంటిది, ఇది మనకు రావి కంటి మాట అనేది మకుటం. ఎవరు, రామయ్య గుప్తా అనేది కవి పేరు. తర్వాత శ్రీ యాదగిరి నృసింహ, తర్వాత దూపాటి అనేటువంటి మనకు కవి పేరు, నృసింహ అనేది మకుటం. ఇట్లా మీరు అన్నీ కూడా ఖాళీ ఈ బాక్స్లో ఉన్నట్టు నేర్చుకొని మీ స్టడీ హాలో, మీ టేబుల్లో దాని మీద పెట్టుకోండి. అప్పుడప్పుడు చూడండి, ఎందుకు రాదో చూద్దాం. ఓకే ఇట్లా ఉంటుంది. మీరందరూ కూడా మంచి జ్ఞానాన్ని పొందారు, మంచి మార్కులు వస్తున్నాయి మీకు టెస్టులు రాసినా కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు సబ్స్క్రైబ్ అనేది చేయాలి.
లైక్ కొట్టండి. లైక్ కొడతలేరు. మరి మీరు ఎందుకు కొడతలేరో నాకు అర్థమైతలేదు. మరి ఏమైనా లైక్ కొడితే మనకి ఏమైనా మీకు ఇబ్బంది అవుతుందా అనేది నాకు అర్థమైతలేదు. కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీరు వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ లర్నర్ జోన్ ఉన్నది అని అయితే మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.